నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. వారెవరో కాదు, మస్రం రవికాంత్ గారు. వారి యొక్క పెయింటింగ్స్తో, పురాణ ఇతివృత్తాలతో, వారి యొక్క యాంటిక్ కలెక్షన్స్తో ఇట్లా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ మన తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగినటువంటి మన రవికాంత్ గారిని, వారి అంతరంగం, అలాగే వారి యొక్క పెయింటింగ్ జర్నీ, ఇలాంటి మరిన్ని ఎన్నో విశేషాల గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ రవికాంత్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. రవికాంత్ గారు, అసలు మీ కుటుంబ నేపథ్యం అంటే, మీరు ఎక్కడ బ్రాన్ అండ్ బాటప్ ఎక్కడ అంటే చెప్తారు? మా జనగాం, జనగాం, తెలంగాణ స్టేట్, జనగాం డిస్టిక్. ఓకే. గ్రాండ్ ఫాదర్ వచ్చేసి మస్రం పుల్లయ్య. ఆయన మంచి ఆర్టిస్ట్. ఆ టైంలో థియేటర్ యాక్టర్, డ్రామా యాక్టింగ్ ఉండేది ఆ టైంలో. 50-60 మధ్యలో, ఆ టైం 45 ఆ టైంలో. మంచి రైటర్ అతను. తర్వాత ఫాదర్ వచ్చేసి సేమ్, తన ఆర్టిస్ట్, ఆర్ట్ టీచర్, మంచి ఫోటోగ్రాఫర్. ఓకే. తను మంచి తెలుగు పోయిట్ రైటర్. ఇప్పుడు ఫుల్ లెంత్ మంచి రైటర్గా చేస్తుంది. థర్డ్ జనరేషన్ నేను ఇదే ఫీల్డ్, ఆర్ట్ ఫీల్డ్. ఓకే. నా 10th అయిపోయిన తర్వాత BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కర్ణాటకకి వెళ్ళి అక్కడ 5 years బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ MFA 2 years అది కంప్లీట్ చేసుకుని, తర్వాత ఫ్రీలాన్సింగ్, ఇప్పుడు ఫుల్ లెంత్ ఫ్రీలాన్సింగ్ వర్కింగ్. అసలు ఈ టూ ఆర్ట్స్ వైపు రావాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఏ ఏజ్లో కలిగిందంటారు? ఫ్యామిలీ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ, థర్డ్ జనరేషన్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ చూసాం కాబట్టి వాళ్ళని చూసి మనకు అది దానికి మీకు అలా వచ్చేసింది. అలా వచ్చేసింది. దానికి మనకు ఇంకా చెయ్యాలని అది పెద్ద అంబిషన్ లేదు. కంటిన్యూ ఆర్ట్ ఫీల్డ్. సో అప్పుడు మీ ఫాదర్ ఎలా ఎంకరేజ్ చేశారు? ఓకే, గుడ్ అన్నారా? చిన్నప్పటి నుండి చేస్తూనే వస్తున్నా. దానికి కంటిన్యూగా తను దాన్ని గైడెన్స్ ఇవ్వడం, చిన్నప్పుడు కాంపిటీషన్కి పంపించడం, తర్వాత దీనిలో స్టడీ పంపించడం, అట్లా. యాక్చువల్లీ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, చదువుకో, కొంచెం ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతావు అని అంటారు తప్ప, వాళ్ళు కూడా ఫేస్ చేశారు కాబట్టి, సో ఇందులో కూడా ఈ యొక్క కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చా అనే థాట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎలా ఎంకరేజ్ చేశారు? ఫాదర్ టీచర్ కాబట్టి అది మెయిన్. స్టూడెంట్కి ఎలా వాళ్ళకు ఏ అంబిషన్ ఉంటుందో, ఏ ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి టీచర్ గైడెన్స్ ఇస్తారు. అదే విధంగా మాకు కూడా, మా ఫ్యామిలీ కూడా అదే. తను మై ఫస్ట్ గురువు యాక్చువల్లీ. యా, పేరెంట్స్ తరపు నుంచి మీకు ఫుల్ సపోర్ట్. యా. ఓకే. ఫస్ట్ మీరు మీ యొక్క ఆర్ట్స్ కాలేజ్లో అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఫస్ట్ ప్రదర్శన ఇచ్చినది ఎక్కడ అంటే ఏం చెప్తారు? స్టడీ కాలేజ్ ఉన్నప్పుడే నేను షో చేశా చాలా. ఓకే. అక్కడ కర్ణాటక చేసా, ఇక్కడ చేసా, హైదరాబాద్లో. అంటే కొన్ని సబ్జెక్ట్ వైజ్గా చేస్తూ వచ్చా. స్టూడెంట్ టైప్లో స్టూడెంట్గా ఉండి రన్నింగ్ టైంలో రన్నింగ్ నేర్చుకోవాలి, వర్క్ చేసుకుంటే దాని గురించి తెలుసుకోవాలి. కొన్ని ఫెస్టివల్ టైంలో, కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు వర్క్ చేసి కొంచెం చిన్నగా ఎగ్జిబిషన్ చేయడం. ఒకటి మోస్ట్లీ 98-99లో గాంధీ జయంతి October 2. మా తాత చనిపోయినాక ఆయన పేరు మీద ఒక అకాడమీ పెట్టినాం, పుల్లయ్య కళా నిలయం అని. మా ఫాదర్ డైరెక్టర్. ఎలా అంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ నేషనల్ వైజ్గా, అట్లా ఈవెంట్ కొన్ని కాంపిటీషన్ ఫెస్టివల్ టైంలో, కొన్ని స్పెషల్ డేస్లో, లోకల్ డిస్టిక్లో కాంపిటీషన్ పిల్లలు పెట్టడం, అట్లా ఈవెంట్ కొన్ని యాక్టివిటీ చేసేవాళ్ళం. అదేవిధంగా నేను దానికి ఆ అకాడమిక్ మంచిగా ఫుల్ లెంత్ వర్క్ చేస్తుంటాను. ఒకరోజు October 2 గాంధీ జయంతి టైంలో నేను చేసిన కొన్ని గాంధీ సిరీస్ క్యారెక్టరేచర్, కొన్ని కార్టూన్స్, అది లోకల్లో జనగాం ఎగ్జిబిట్ పెట్టి, అప్పుడున్న ఎమ్మెల్యే మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య, అట్లనే వార్తా పేపర్లో చీఫ్ కార్టూనిస్ట్ శంకర్ అని మంచి, ఇప్పుడు తను ఇద్దరిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అట్లా చిన్న చిన్న ఈవెంట్, కొన్ని షోస్ చేయడం అట్లా చేస్తుండేవాడిని స్టూడెంట్ టైంలోనే. సమ్మర్ వచ్చేటప్పుడు 1 month వేస్ట్ కాకుండా పిల్లలకు క్లాసెస్ తీసుకోవడం, అలా తీసుకొని. ఈ కెరియర్ని నేను మీ యొక్క ఫ్యూచర్ గోల్ అనేది మీరు ఎప్పుడు అనుకున్నారు, ఇదే నా కెరియర్ అని? చిన్నప్పుడు అది దాని వేరే ఫీల్డ్ అనేది నాకు లేదు. ఎందుకంటే చూస్తున్నా కదా ఫ్యామిలీ, ఇది ఇలా ఉంటుంది. నేను 10th వరకు ఇలా స్టడీ ఉంటుంది, ఇలా ప్రొఫెషనల్ ఉంటుందని తెలుసు, కానీ డీప్గా మనకు తెలియదు. వెళ్తూ స్టడీ చేసుకుంటా. నాకు వన్ స్మాల్ డౌట్, అంటే యాక్చువల్లీ ఇదే ప్రొఫెషన్ని తీసుకొని మనం సర్వైవ్ అవ్వగలుగుతామా అని అనేది మీకు అప్పుడు ఉందా, ఇంత అడ్వాన్స్డ్గా?
నాకు అప్పుడు లేదు సర్వే గురించి మనకు ఆ టైంలో Yeah, yeah. సర్వే అనేది ఏం తెలియదు. యా ఇప్పుడంటే ఓకే సర్వే కావాలని, అప్పుడు స్టడీ జాబు ఇది ఇలా జర్నీ ఉండేది. ఒక పర్టికులర్ ఏజ్లో స్టడీ, పర్టికులర్ ఏజ్లో జాబు ఇలా ఉండేది. అప్పుడు మనకు ముందే ఫ్రీ ప్లాన్ లేదు. ఇప్పుడున్న జనరేషన్ చాలా చేంజ్ అయింది. 22 ఇయర్స్కే జాబ్ దొరుకుతుంది, జీతాలు లక్ష సంపాదిస్తుంది. మన టైంలో అట్లా లేదు కదా. అట్లా మనకి స్టడీ తర్వాత కంప్లీట్గా దాని జాబ్ అన్నట్టుగా ఉండే ఆ టైంలో. అట్లా ఇప్పుడు మీ 10th అయిపోయింది, మీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎలా మరి అంటే ఇంటర్లో జాయిన్ అయ్యారా లేకపోతే వాట్స్ నెక్స్ట్? అంటే అప్పుడు 10th బేస్ ఉండేది, డిగ్రీ 5 years బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇప్పుడంటే +12 చేసిళ్ళు. అప్పుడు 10th తర్వాత 5 years ఉండేది. 10th అయిపోయినాక నేను కర్ణాటక గుల్బర్గా యూనివర్సిటీ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అక్కడ చేశాను. తర్వాత మాస్టర్ ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ. యాక్చువల్లీ మీరు ఉన్నది జనగాం, సో అక్కడికి వెళ్ళి చేయాలి అని అంటే వీ హ్యావ్ టు స్టే దేర్ కదా. ఎలా అనిపించింది అసలు అంత దూరం పోయి చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఇక్కడ అనుకున్నా, ఆ టైంలో ఫాదర్ బయటికి వెళ్ళి బాగుంటుంది అంటే నేను ఆ టైంలో స్టేట్ దాటడం కర్ణాటక. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అప్పుడు మన తెలుగు మీడియం, తెలుగు తప్ప హిందీ కన్నడ ఇవి వచ్చేది ఉండదు. తెలుగు మీడియం కాబట్టి మనం రూరల్ కాబట్టి అది అట్లా అక్కడ పోయిన తర్వాత చాలా కష్టం. అది లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం ఉండేది. తర్వాత తెలుగు వచ్చిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి అక్కడ నుండి హిందీ కన్నడ నేర్చుకుని మెల్లగా స్టడీ 5 years అక్కడ 5 years అక్కడ. ఈ బిఎఫ్ఏ కోర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ మనకు ఫస్ట్ 2 years ఫౌండేషన్ ఉంటుంది, బేసిక్ 2 years. దాంట్లో మేబీ డ్రాయింగ్స్ సబ్జెక్ట్స్, స్టిల్ లైఫ్, పోర్ట్రేట్స్ అలా కొన్ని డిజైనింగ్ అలా ఉంటుంది. 3rd yearలో నీకు స్పెషలైజేషన్ ఉంటుంది, పెయింటింగ్ వాళ్ళు పెయింటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే స్కల్ప్చర్, గ్రాఫిక్ ఇట్లా కేటగిరీ మీకు ఏ సబ్జెక్ట్ బట్టి డివైడ్ అవుతుంది. అది 3 years ఉంటుంది. టోటల్ 5 years. 5 years. 2 years బేసిక్ ఫౌండేషన్ ఉంటుంది, అందరికీ అవి సబ్జెక్ట్స్ ఉంటుంది. తర్వాత స్పెషల్ నీకు పెయింటింగ్, ఫోటోగ్రాఫ్, స్కల్ప్చర్, ప్రింట్ మేకింగ్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ అది 3 years. అందులో స్పెషల్స్ స్పెషలైజేషన్ ఉంటాయి, పెయింటింగ్, గ్రాఫిక్, ఫోటోగ్రఫీ ఇలా ఉంటుంది. అట్లా అప్పుడు మీరు చూస్ నా పెయింటింగ్ 3 years అక్కడ మనకు అలా సబ్జెక్ట్స్ ఉంటుంది. ఓకే. పోర్ట్రేట్స్ ఉంటుంది, కొన్ని అంటే స్టైలైజేషన్ సబ్జెక్టు, మినేచరు, కొన్ని రీప్రొడక్షన్ వర్క్ ఇవి నేర్పిస్తారు అక్కడ. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బిఎఫ్ అయినాక నేను మా లెక్చర్స్ ఎవరు అందరూ శాంతినికేతన్ స్టూడెంట్స్. ఓకే. కలకత్తా రవీంద్రనాథ్ ఠాగూర్ది శాంతినికేతన్. అక్కడికి వెళ్ళి ఎంఎఫ్ఏ చేయాలని బాగా ఉండేది నాకు. అక్కడ నాకు మిస్ అయింది కొన్ని, నాకు సర్టిఫికెట్ బిఎఫ్ఏ సర్టిఫికెట్ టైంకు రాక, అక్కడ అడ్మిషన్ కాక నాకు అక్కడ నాకు క్యాన్సర్ అయింది. అక్కడ నుండి సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ మాస్టర్. ఓకే, ఇక్కడ చేశారు మాస్టర్స్. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక 2 years ఇక మాస్టర్ ఉంటాయి. ఓకే. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ద మాస్టర్ మెయిన్ మాస్టర్లో మనకు బిఎఫ్ఏ స్టడీ వేరే ఉంటుంది, మాస్టర్ నీకు ఎక్స్పోజ్ ఉంటుంది, నీ ఐడియా నీది. అక్కడ సబ్జెక్ట్స్ ఉంటుంది, సబ్జెక్ట్లో వాళ్ళు మనకు జర్నీ ఉంటే ఇలా చెప్తారు, టీచర్స్ చెప్తుంటారు. నీకు ఇక్కడ ఫ్రీడమ్, యువర్ సబ్జెక్ట్, నువ్వు ఇయర్ జర్నీ. వాళ్ళకి థియరీ క్లాసెస్ ఉంటుంది, వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది, బట్ నీకు ఫ్రీడమ్ ఉంటుంది. మాస్టర్ అన్నప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వు ఓన్ జర్నీ, నువ్వు ఓన్ సబ్జెక్ట్ తీసుకో, ఓన్ మెటీరియల్స్, ఓన్ కంటెంట్ నువ్వు తీసుకోవాలి. దానికి ఫ్యాకల్టీ నీకు సపోర్ట్ ఇస్తారు. అది అక్కడి నుండి మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది ప్రొఫెషనల్. మాస్టర్ తర్వాత నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలంటే నువ్వు కంటిన్యూ వర్క్ చేసుకుంటూ ఉండాలి. లేదు జాబ్స్ చాలా రకాలుగా జాబ్స్ ఉంటుంది మనకు, దానికి జాబ్ పరంగా వెళ్ళొచ్చు. అట్లా నేను ప్రొఫెషనల్ కేటగిరీ తీసుకుని కంటిన్యూ ఫ్రీలాన్సింగ్ ఉండి ఓన్ స్టూడియో చేసుకుంటా, వర్క్ చేసుకుంటా. ఫస్ట్ మీ థీమ్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? మీ థీమ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక ఆర్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తే ఆర్ట్ కాలేజ్లో నీకు సబ్జెక్ట్ వైజ్గా వెళ్తుంది. మనకు థీమ్ మాస్టర్లో వచ్చినప్పుడు నీకు ఓన్ ఒక స్ట్రోక్ స్టైలైజేషన్ నీకు ఆ థాట్ రావాలి, నీకు అక్కడ మెయిన్ మాస్టర్. నాకు ఉండేది ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకు మంచి సబ్జెక్ట్ ముందు, కంటెంట్ ఆల్రెడీ రైటర్, థియేటర్ యాక్టర్,
దాని నుండి కొంచెం మనకు ఈ మ్యాథలాజికల్ మనం చిన్నప్పుడు రామాయణం బాగా ఇవన్నీ మనకు చూస్తున్నాయి. అట్లా నేను బిఎఫ్ఐ చేసుకుంటూనే కొన్ని సిరీస్ వైజ్గా రామాయణం, మహాభారతం, హనుమాన్, ఒక్కొక్క మన కాస్ట్ పద్మశాలి మీద, కొన్ని సోషల్ మీద, కొన్ని సబ్జెక్ట్ వైజ్గా సిరీస్ వర్క్ చేసుకుంటా వస్తుండేవాడిని. ఆఫ్టర్ మాస్టర్ ఇదే కంటెంట్ అక్కడ నుండి ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రొఫెషనల్ ఫీల్ వచ్చిన తర్వాత అంటే ఆర్టిస్ట్ ఒక స్టైల్ కాకుండా దాన్ని ఒక సబ్జెక్ట్ సిరీస్ వైజ్గా వెళ్ళాలని ఉండే నాకు. దాని మీద మనకు తెలిసింది గోరంత అంటారు కదా, అట్లా అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్ తీసుకొని ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మీడియం మనకి ఏం కావాలో అది చేసుకుంటా వస్తుంది ఇప్పటి వరకు. ఒక సబ్జెక్ట్ మీద వర్క్స్, తర్వాత తర్వాత ఇంకో సబ్జెక్ట్, అక్కడ 2 years అట్లా ఇంకో సబ్జెక్ట్, అట్లా చేసుకుంటూ వస్తున్నా. ఈ పంచభూతాలు మైథలాజికల్ కాన్సెప్ట్స్ ఏంటి అసలు? నేను ఎంఎఫ్ఏ ఉన్నప్పుడే, ఆ 2 years ఉన్నప్పుడే, అంటే బిఎఫ్ఏని కొన్ని సోర్స్ చేస్తున్నా. ఎంఎఫ్ఏ వచ్చినప్పుడు మనకి ఆర్టిస్ట్, ఆర్ట్ గ్యాలరీ, ఈ ఇద్దరు కొలాబరేట్. ఆర్టిస్ట్ వర్క్ చేయాలి, వీళ్ళు షో చేయాలి, మార్కెటింగ్ చేయాలి, మనం ఫుల్ లెంత్ వర్క్ చేయడమే. ఎంఎఫ్ఏ ఉన్నప్పుడే నాకు గ్యాలరీ తోటి కొన్ని కాంటాక్ట్స్ ఉండేవి. మాస్టర్ ఎక్స్పోజ్, నువ్వు ఎంత వర్క్ చేస్తే నీకు అంత మంచిది. నీకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, నువ్వు ఒక బార్డర్లో ఉండకూడదు. నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తున్న బార్డర్లో ఉంటే నీకు వర్క్ ఉంటుంది. ఆ టైంలో నేను కొన్ని మా యూనివర్సిటీ పొలిటికల్ గ్రూప్స్, అంటే స్టూడెంట్ యూనియన్స్ ఉండే, కొన్ని పార్టీస్ ఉండేది. అది కూడా యూనివర్సిటీ పెద్దది, అక్కడ కూడా లోకల్ స్టూడెంట్స్ చాలా ఉంటుంది. దానిలో నేను కొన్ని పార్టిసిపేట్ ఉండే. నేను ఆ గ్రూప్ బాగా కొన్ని ఈవెంట్ చేస్తున్నాం. గ్రూప్ ఉన్నప్పుడు ఎవ్రీ టైం కొన్ని ఈవెంట్ చేస్తుండాలి, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి స్టూడెంట్ కోసం. బయట నుండి కొన్ని ప్రోగ్రామ్స్ రావడం, తెప్పించడం, చేయడం, అట్లా ఈవెంట్ ఎవ్రీ మంత్ 2 months అట్లా ఈవెంట్ చేస్తుండాలి. దానికి నేను ఆ గ్రూప్కు నేను కొంచెం మేము ఆర్ట్ ఫీల్డ్ స్టూడెంట్స్ కొన్ని సపోర్ట్ చేస్తాం. ఇట్లా బ్యానర్స్ రాయడం, పోస్టర్ డిజైన్ చేయడం, డిజైనింగ్ వర్క్ చేయడం, కంప్యూటర్, ఇవన్నీ మేము చేసి ఉండేవాళ్ళం. మా టీం అంతా సపోర్ట్గా ఇట్లా చేయండి, అట్లా ఒక ఈవెంట్ ప్రోగ్రామ్కు సుకున్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మాది. ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, యూనివర్సిటీ స్టూడెంట్ ప్రోగ్రామ్ సుకున్ అని. దానికి ఓపెనింగ్ ఏదైనా చేస్తాం, ఇట్లా ఒకటి ఇన్స్టాలేషన్ చేసి పర్ఫామ్ చేసాను. ఓపెనింగ్ మార్నింగ్లో నో స్మోక్ వితౌట్ ఫైర్ అనే ఒకటి చేశాను. మొత్తం 1000 స్టూడెంట్స్. అప్పుడు గెస్ట్ హీరో రాజశేఖర్ వీళ్ళు వచ్చేలా ఆ టైంలో నేనే నా వర్క్ తోటి ఒక కాన్సెప్ట్, ఒక 5-6 minute డ్యూరేషన్ డ్యాన్స్ వర్క్ తోటి మ్యూజిక్ పర్ఫామ్ చేయడం, అట్లా 2-3 ఆ 2 years ఫెస్టివల్ నేను ఓపెనింగ్ నాతోటి వర్క్ ఇన్స్టలేషన్ పర్ఫామ్ చేశాను. ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ మా యూనివర్సిటీ ఎట్లా ఉంటే స్కూల్ వైజ్ ఉంటుంది, సోషల్ సైన్స్ అలా స్కూల్స్ అంటారు. మాది ఎస్ఎన్ స్కూల్, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్, కమ్యూనికేషన్, డ్యాన్స్, థియేటర్, సరోజినీ నాయుడు ఫ్రీడమ్ ఫైటర్. యాక్చువల్లీ తన ఉన్న ఇల్లే మా డిపార్ట్మెంట్ ఆర్బిట్స్లో. మా యూనివర్సిటీ మళ్ళీ ఇది కొంచెం షిఫ్ట్ అయ్యి ఆ బిల్డింగ్ రినోవేషన్ వల్ల మా బ్యాచ్ టైంలో మా బ్యాచ్ను యూనివర్సిటీ క్యాంపస్కు షిఫ్ట్ చేసి సరోజినీ నాయుడు అదే స్కూల్ మా పేరు. పెయింటింగ్, డ్యాన్స్, థియేటర్, కమ్యూనికేషన్, ఈ 4 డిపార్ట్మెంట్ కలిసి మేము కొలాబరేట్ చేస్తుంటాం. ఓకే, ఆర్ట్ అండ్ డ్యాన్స్ అండ్ థియేటర్ అండ్ కమ్యూనికేషన్. వాళ్ళు ఏ చేసినా అందరు ఆ టీం తోటి నేను వాడుకున్నాను బాగా. నేను ఆర్ట్, నువ్వు డ్యాన్స్, నువ్వు థియేటర్, కొంచెం అట్లా మ్యూజిక్, అట్లా వాళ్ళని అందరినీ కొలాబరేట్ చేసి వర్క్ చేస్తుండేవాడిని. అట్లా కొన్ని ఈవెంట్, ఒకటి థియేటర్ వాళ్ళకు వర్క్షాప్ వచ్చింది. ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, బజాజ్ అని మంచి ఫ్యాకల్టీ, ఇప్పుడున్న ఆర్టిస్ట్ యాక్టర్కి మంచి గురువు ఆయన బజాజ్ అని. తను ఒక 1-2 months వర్క్షాప్ వాళ్ళతోటి వచ్చింది ఇక్కడికి క్యాంపస్. ఒక
ప్లే చేసి ఒక 1 month వాళ్ళతో వర్క్షాప్ చేసి ఒక 3 days ప్లే ఉంటుంది. అందయుగ్ అని ఆఫ్టర్ మహాభారత్ కథ యాంపీ థియేటర్ మధ్యలో పర్ఫామ్ ఉంటుంది, చుట్టూ ఆడియన్స్ ఉంటుంది. ఆ విధంగా సెటప్ చేసారు క్యాంపస్లో మా డిపార్ట్మెంట్ దగ్గర. ఒకరోజు ప్లే చూసా, బాగుంది, దీన్ని లైవ్ పెయింటింగ్ చేయాలని పక్కట్టు ప్లేకు బిల్డింగ్ పైన సెటప్ చేసుకొని ప్లే 5 o'clock 6 o'clock 5 to అట్లా ఒక 45 minutes డ్యూరేషన్. ఈ ప్లే ఎంతసేపు 45 డ్యూరేషన్, ఆ పెయింటింగ్ లైవ్ నేను సెటప్ చేసుకుని డౌన్లో ఆ ప్లే మొత్తం యాంపిటేట్ కాబట్టి మొత్తం కనబడుతుంది. నీకు 1 side కాదు, నీకు 4 side క్యారెక్టర్స్ వస్తాయి, ఇలా వస్తారు, ఇలా వస్తున్నాం. ఆ స్టోరీ స్టార్ట్ అయ్యింది, క్యారెక్టర్స్ ఎన్నో అవుట్ మొత్తం కంప్లీట్ పెయింటింగ్ ఎలా అవుతుందో కంప్లీట్ క్యారెక్టర్స్ రావడం, కొన్ని సబ్జెక్ట్ దాని మా అందరి సబ్జెక్ట్ వేసుకుంటే లాస్ట్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ డే సార్కి చూపెట్టిన ఇట్లా మీ ప్లేది నేను లైవ్ పెయింటింగ్, తను బాగుంది, నువ్వు ముందు చెప్తే ఇంకా నేను దానికి సపోర్ట్ చేశాను. దాన్ని తీసుకొని ఆ ప్లే నెక్స్ట్ డే 3 days ప్లే ఉంటుంది. నెక్స్ట్ డే ఎంట్రన్స్లో ఆ పెయింటింగ్ పెట్టి దానికి డీటెయిల్గా ఆయన అక్కడ పెట్టిన అనమాట. బాగుంది అట్లా. ఎవ్రీ టైం నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ ప్రాక్టీస్ టైప్లోనే నేర్చుకుని వర్క్ చేసుకునేవాడిని. ఇది అప్కమింగ్ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరు నేర్పిస్తారా? లేదు, టీచింగ్ నాది లేదు. మరి ఎలా, హూ విల్ టీచ్? ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు గైడెన్స్ ఇస్తాను నేను. ఓకే, మీరు ఎందుకు నేర్పించారు? నాకు లేదు టీచింగ్ అంటే, నేను యాజ్ అ ఫుల్ లెంత్ ఫ్రీలాన్స్కి వెళ్ళిపోయినా. టీచింగ్ ఫీల్డ్ మా ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ ఉన్న ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో అందరు నా లెక్చరర్, హెచ్ఓడి అందరు నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, సీనియర్సే ఉన్నారు. అంటే వాళ్ళకు టీచింగ్ ఫీల్డ్ ఉంది, వాళ్ళు వెళ్ళారు. నాకు చెప్పడం అనేది కూడా ఒక కళ రావాలి. అలా అని కాదు, మీ దగ్గరకు వచ్చి పర్సనల్గా నేర్చుకోవాలి అని అనుకున్నాను. యంగ్స్టర్స్ చెప్తుంటాయి కదా, ఎందుకంటే వాళ్ళ కాలేజీలో నేను ప్రజెంటేషన్ పిలుస్తారు ఫ్రెండ్స్, వాళ్ళ స్టూడెంట్స్ కోసం ప్రజెంటేషన్ వర్క్ వాళ్ళు చెప్తుంటా. నో ప్రాబ్లం. ఈ యాంటిక్ కలెక్షన్ ఎక్కడి నుంచి మీరు సేకరిస్తుంటారు? నేను బిఎఫ్ఏ ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండు, విజయ ఆగోగుండ అని, మంచి మినేచర్ ఆర్టిస్ట్, ఫేమస్. తను కలెక్షన్ చేస్తుండేవారు. అంటే నాకు ఈ యాంటిక్ అనేది మనకు ఆ సబ్జెక్ట్ ఇంట్లో పాత వస్తువులు పక్కన పెడతాం, అంతే మనకు తెలిసింది. కానీ పాత వస్తువు కూడా ఒక వే ఆఫ్, ఒక లాంగ్వేజ్ క్యారెక్టర్ ఉంటుంది అనేది. ఆయన ఇంటికి వెళ్ళి ఇల్లు విత్ అన్ని ఒక మ్యూజియం, చిన్న పార్టీ మ్యూజియం, అన్ని కలెక్షన్స్, డోర్స్, కత్తులు, తాళాలు కానీ. ఒక వర్క్ చూసా, రాఘవేంద్ర స్వామి ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ చేసిన వర్క్ ఆయనది, లైవ్ ఒకటి పెయింటింగ్ ఒరిజినల్ ఆయన దగ్గర ఉంది. అట్లా చూసి ఇట్లా కూడా చేసుకోవచ్చా అని. అప్పుడు మన ఆల్రెడీ మా తాత ముత్తాత కొన్ని ఉండే, అవన్నీ దాపెట్టుకుని ఉంచుకునేవాడిని. అట్లా ఓకే, మీరు కూడా అది స్టార్ట్ చేశారు. అన్ని కలెక్షన్ పెట్టుకుంటూ పద్ధతి ఇంపార్టెంట్. మా తాతది, మా ముత్తాత. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని మీ యాంటిక్ కలెక్షన్స్ అయితే ప్రతిది ఏంటంటే ఆర్ట్ ఈస్ ఎవ్రీథింగ్. మనకు చూసే విజువల్ ఆర్ట్ ప్రతిదీ మనం చూసే విధానంలో ఉంటుంది. ఏ వస్తువున్నా అట్లాగా మనకు పెట్టుకుంటే మనం చూసే విధానంలో అన్నీ మనకు ఆర్టే కనబడుతుంది. అట్లా సబ్జెక్ట్ ఏదైనా సరే, వస్తువు కానీ ఏదైనా దాన్ని తీసుకుంటుంది. అట్లా మనం చేసిన కలెక్షన్ అన్నీ నేను అట్లా కన్వర్ట్ చేసుకుంటా. దానికి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటా. అది సో వాటి ద్వారా ఈ యొక్క పెయింటింగ్స్ అనేది కన్వర్షన్ పార్ట్ అది కూడా. ఓకే, ఈ విజువల్ ఆర్ట్ నుంచి మీకు నాకు కావాల్సిన వస్తువులు ఉంటే దాన్ని డిస్ప్లే, షో టైంలో దాన్ని డిస్ప్లే చేసేస్తా. ఓకే, సో వాట్ అబౌట్ ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ హార్ట్స్ చూస్తున్నాము, సో వీటిని ఏమంటారు అసలు? ఇది స్పండలిక ద రాకింగ్ ఆర్ట్ సిరీస్. ఇది 2014లో చేశా. ఇది ఎలా అంటే మా చిన్నప్పుడు కిలుగురం. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, నేను సిరీస్ సబ్జెక్ట్ వైజ్గా సిరీస్ చేసుకుంటూ వెళ్తుంటా కదా.
ఒక్కొక్క సబ్జెక్ట్ నెక్స్ట్ సిరీస్ ఇళ్ళకైతే వస్తుంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్ ఏంటి 2006-7 ఒక బల్బ్ సిరీస్ మీద వర్క్ చేశా. దాని తర్వాత 8-9 మహారాజా రాయల్, 9-10 ఫోటోగ్రాఫ్ మీద వర్క్ చేశా. తర్వాత ఇది వచ్చింది సిరీస్. ఇది మా ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు మా ఫాదర్ స్టూడియో 70s ఆ టైంలో మంచి ఫోటోగ్రాఫ్, ఆయన పర్సనల్ స్టూడియో ఉంది జనగాంలో. పిల్లల కోసం ఒక కీలుగురం ఉండేది ఓకే ఫర్ ఫోటోషూట్స్. ఫోటోషూట్ ఫర్ అది ఉండే నా దగ్గర ఫోటోగ్రాఫ్. అది తీసుకొని ఆ సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ అది మనకి ఏదైనా కంటెంపరీ స్టైల్లో మనకు ఒకటి ఫామ్ ఉండాలి. చిన్నపట్నం మైసూర్ దగ్గర వాళ్ళు వుడెన్ క్రాఫ్ట్ చేస్తారు, రాకింగ్ ఆర్ట్స్, చెక్క బొమ్మలు, మనం చూసే చెక్క బొమ్మలన్నీ చిన్నపట్నం. అక్కడికి వెళ్ళి ఈ ఆర్ట్స్ ఆ ఫామ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఎలా కనెక్ట్ చేస్తుంది, అది తీసుకుని ఆ ఫామ్ను మళ్ళీ నా సబ్జెక్ట్లో కన్వర్ట్ చేసుకొని నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఓకే దీన్ని స్పాండలిక అంటారు. స్పాండలిక సంస్కృతిలో ద రాకింగ్. దీనిలో ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు హ్యావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్. నేను పెయింటింగ్, స్కల్ప్చర్, ఇన్స్టలేషన్, వీడియో ఆర్ట్, మనం ఒక సబ్జెక్ట్ను ఎన్ని రకాలుగా యూజ్ వస్తుందో చేస్తాం. ఒక పెయింటింగ్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఆర్ట్స్ ఉంది, ఇది పెయింటింగ్ చేస్తా, స్కల్ప్చర్ చేసిన, దీన్ని టెక్నాలజీ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, వీడియో, దీన్ని కంటెంట్, నువ్వు ఇలా మల్టీ ఒక ఫామ్ నువ్వు ఎన్ని రకాలుగా దాన్ని డిటెక్ట్ చేస్తావు ఫామ్. అది నాట్ ఓన్లీ పెయింటింగ్, దాన్ని నువ్వు ఎన్ని రకాలుగా చూపెడతావు, అది సో మల్టీ టాలెంట్ అనుకోవచ్చు, మల్టీ సబ్జెక్ట్. ఒక ఫామ్ను ఎన్ని రకాలుగా చూడొచ్చు. ఓకే సో నెక్స్ట్, సో మీరు కలెక్షన్ మాత్రమే చేస్తారా, దాని నుంచి ఈ యొక్క ఆర్ట్ క్రియేట్ కూడా చేస్తారా? ఇప్పుడు సమ్ యాంటిక్స్ కలెక్షన్ చేస్తున్నారు కదా మీరు, సో దాంతో మీది ఒక సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఈ సిరీస్లో అది వాడుకుంటాను నేను. సబ్జెక్ట్ మన కళ్ళ ముందు ఉంటే అన్నీ కలెక్షన్ చేసుకుంటే ఇష్టం, ఎక్కడ దొరికితే తీసేసుకుంటా, కొంటా, బద్దలాడుతా, తెచ్చుకుంటా. ఇప్పుడు దానికి సబ్జెక్ట్లో ఇది యూజ్ అవుతే దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటా. ఓకే సబ్జెక్ట్ దాన్ని డిస్టర్బ్ కాకుండా దాన్ని డిస్ప్లే షో టైంలో దాన్ని ఎట్లా డిస్ప్లే చేయాలనేది. ఇవి ఎప్పుడైనా షోస్లో మీరు అయినప్పుడు ఈ వచ్చిన ఎవరైతే గెస్ట్లు ఉంటారు కదా, వాట్ దే విల్ సే? మనకి ఏంటంటే చాలామంది యాంటిక్ ఇప్పుడు అవగాహన ఉంది, అంతకుముందు లేదు, పరేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది యాంటిక్, ఇప్పుడు ఉన్న జనరేషన్ అవగాహన వస్తుంది కాబట్టి కొన్ని పెట్టుకుంటారు ఫ్యామిలీ. మన ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఇవన్నీ కొన్ని యాంటిక్స్ ఉండే, వుడెన్ ఫర్నిచర్స్, టేబుల్స్, ఇవి కొన్ని ఇప్పుడు పెట్టుకుంటారు ఇంట్లో ఇప్పుడున్న జనరేషన్. అవి కొన్ని ఎట్లా అంటే సబ్జెక్ట్ కొన్ని కలెక్షన్ ఉన్నది, సబ్జెక్ట్లో అవసరం ఉంటే దాన్ని ఆ సబ్జెక్ట్లో కన్వర్ట్ చేసుకొని పెయింటింగ్ తోటి అవి కూడా డిస్ప్లే చేస్తా. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ను ఎన్ని రకాలుగా మనము ఎక్స్పోజ్ చేయాలో చూసే వాళ్ళ ఆడియన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఒక పెయింటింగ్, స్కల్ప్చర్, ఇన్స్టలేషన్ అట్లా, అది దానికి రిలేటివ్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ విధంగా. పంచభూతాల కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఎలా వచ్చింది? మాస్టర్లు ఉన్నప్పుడు పంచభూత 5 ఎలిమెంట్స్ దాని మీద పెయింటింగ్ చేస్తా. అట్లా మా డిపార్ట్మెంట్ డ్యాన్స్ వాళ్ళ థియేటర్ వాళ్ళతోటి ఇద్దరు వర్క్ స్టూడెంట్ మా ఫ్రెండ్స్ ఒక 5 minutes డ్యూరేషన్ నా వర్క్స్ ఉంటుంది. వాళ్ళకు కాన్సెప్ట్ చెప్పారు 5 పంచభూతాల మీద, ఇది పెయింటింగ్ నాది, ఇది పర్ఫామ్ చేయాలి. 5 ఎలిమెంట్స్ అగ్ని, నీళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఒక ఫామ్ మేము డిజైన్ చేసి షో చేసినాం. ఫస్ట్ హైదరాబాద్లో ఇన్స్టలేషన్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఆ టైం నేను 2003లో మీరు ఇది ఒక ఫస్ట్ ఒక పర్ఫామ్ చేసింది. టెక్నికల్ ఇక్కడ. ఓకే సో అప్పుడు ఆడియన్స్ నుంచి మీకు ఎట్లా చాలా మంది ట్రై చేశారు కదా మీరు? ఎస్ అంటే ఆడియన్స్ నుంచి ఎట్లాంటి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే అప్పుడు స్టూడెంట్ కదా. యా
ఇప్పుడు అలాంటివి ఏమైనా ట్రై చేస్తున్నారా ఇప్పుడు? అప్పుడు వేరే స్టూడెంట్ టైం ఏం చేసినా ఎవరు ఏమన్నారు చేస్తున్నాడు అన్న. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అప్పుడు ప్రొఫెషనల్ నువ్వు సబ్జెక్ట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఏది పడితే అది దాని సబ్జెక్ట్ ఉండొద్దు. అప్పుడంటే అది నడిచింది. అది ఆ స్పిరిట్ అనేది మనకు ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఉండదు. ఇప్పుడు మన అన్ని రకాలుగా మనం చూడాలి సబ్జెక్ట్. దీనికి సంబంధించి క్రిటిక్స్ ఉంటారు, దానికి కరెక్ట్ వే ఆఫ్ లాంగ్వేజ్ ఉండాలి. మనం ఎందుకు చేస్తున్నాం ఏంది, మనం ఏది పడితే అది చేయకూడదు. దానికి కరెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి, రెస్పాన్స్ బాగుంటుంది అట్లా. సో మీ యొక్క పెయింటింగ్స్ అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా మీరు తీసుకోవడం జరిగింది. సో యాజ్ ఎ తెలంగాణ రిప్రజెంట్ చేశారు కాబట్టి, సో అక్కడ మీకు వచ్చిన పాజిటివ్ 2017లో అర్బన్ డెవలప్మెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ అండ్ అక్కడ బోర్డర్ స్టేట్ అనేది 2 స్టేట్స్ అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది. మామూలు గవర్నమెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అక్కడ ఐడియాస్ ఇక్కడ ఐడియాస్. ఆ టైంలో కల్చరల్ కూడా తీసుకోవాలని మనకి ఫస్ట్ టైం ఇక్కడ నన్ను ఎక్స్చేంజ్ ఆర్టిస్ట్ రెసిడెంట్స్ అని నన్ను సెలెక్ట్ చేసి పంపించారు అక్కడికి 45 days ఫ్రాన్స్ బోర్డర్స్ స్టేట్లో. అక్కడ నేను ఫస్ట్ టైం అబ్రాడ్కి వెళ్ళడం. ఫ్రాన్స్ అనేది మనకు సబ్జెక్ట్లో ఇండియన్ ఆర్ట్, వెస్ట్రన్ ఆర్ట్ ఉంటుంది. మనకు వెస్ట్రన్ ఆర్ట్ పికాసో మనం స్టడీ ఆర్టిస్ట్, వెస్ట్రన్ ఆర్ట్ స్టడీ మనం నేర్చుకున్నాము. అక్కడ ఫ్రాన్స్లో మంచి ఆర్ట్ స్టేట్ కంట్రీ, నాకు చాలా మ్యూజియంస్ ఉన్నాయి. ఒరిజినల్ పెయింటింగ్స్ అక్కడనే ఉన్నాయి. మనం స్కల్ప్చర్ అగస్ట్ రోటిన్ కానీ, పికాసో కానీ, మన జాక్సన్, మన వాన్ గాగ్, వీళ్ళందరూ గ్రేట్ ఆర్ట్స్ అక్కడ వర్క్స్ అక్కడనే ఉన్నాయి. మ్యూజియంస్ వాళ్ళ పర్సనల్ మ్యూజియంస్ ఉన్నాయి. మనం నేర్చుకున్నది ఒరిజినల్ అక్కడ చూసా. ఓకే. మన బుక్స్లో ఉన్నది ఇప్పుడు ఇండియన్ ఆర్ట్ మినియేచర్స్ ఉంటుంది, మనం చూస్తాం ఎక్కడ మనం దొరికితే మనం చూడగలుగుతాం. కానీ నువ్వు అబ్రాడ్కి వెళ్ళాలంటే అది పాసిబుల్ ఒక్కొక్కసారి కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు అవి నేను చూసావు, బికాస్ వాళ్ళ స్టూడియో కానీ మ్యూజియంస్ కానీ. నేను అక్కడ గవర్నమెంట్ నాది వర్క్ చేసి అక్కడ షో చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ నాది. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉంది నాది మోస్ట్లీ మంత్ ఇయర్ ఎండింగ్లో అక్టోబర్ నవంబర్లో ఒక సోలో ఉంది. ఇంతవరకు ఎన్ని సిరీస్ వైజ్ చేశానో అన్నీ కలిపి 1 ప్లాట్ఫారం. ఓకే. 4 series, 1 ప్లాట్ఫారం, 4 colors, 1 palette. ఎట్ ఎ టైమ్ అన్ని సిరీస్ సోలో, 4 సోలో, 1 గ్యాలరీ. ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నా. ఇది చాలా ఏళ్ళ నుండి ఉంది చేయాలని, ఇప్పుడు లైన్లో వచ్చేసాను. సో ఇప్పుడున్న టెక్నాలజీ మారుతున్న తరుణంలో ఇట్లాంటి పెయింటింగ్స్ ఆదరణ ఉందంటారా ఇప్పుడు? ఉంది. ఏదన్నా మాన్యువల్ వర్క్ పెయింటింగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది టెక్నాలజీ చేంజ్ అవుతుంటుంది, డెవలప్ అవుతుంటుంది. బట్ పెయింటింగ్ నీకు హ్యాండ్ వర్క్ అనేది ఎప్పుడు అది వాల్యుబులే. ఆర్ట్ ఈస్ మదర్ ఆఫ్ ఆర్ట్ అంటారు. ఎందుకంటే అది ఎప్పటికీ ఆ ఒరిజినాలిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎంత చేంజ్ టెక్నాలజీ వచ్చినా కూడా మెయిన్ ఆర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ ఈ ఆర్ట్ని చూస్ చేసుకుంటుంది అని భావిస్తున్నారా మీరు? ఇప్పుడు యంగ్ జనరేషన్స్ ఈ ఆర్ట్స్ వైపు వస్తున్నారా? ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సబ్జెక్ట్ వైజ్గా. ఇప్పుడు ఆర్ట్ అనేది మన ఎంత టెక్నాలజీ చేంజ్ అయినా డెవలప్ అయినా ఆర్ట్ను కూడా మనం ఆ విధంగానే వెళ్ళిపోవాలి. మోడర్న్ ఆర్ట్, కంటెంపరీ, పోస్ట్ మోడర్న్, మన ఎన్ని ఫీల్డ్ ఆర్ట్ ఫీల్డ్ ఎంత చేంజ్ అయినా దాని తగ్గట్టుగా మనం వెళ్తూ ఉండాలి. క్లయింట్స్ కూడా ఆ విధంగానే ఉన్నారు. మనం అప్పుడు వాళ్ళు మన ముందున్న జనరేషన్ వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు మనకు సెట్ కాదు. ఎక్కువ న్యూ మీడియాకి వెళ్తున్నారు ఆర్టిస్ట్. ఈ సైడ్ రావాలి అనుకునే యంగ్ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. దీనికి మంచి స్కోప్ ఉంటుంది. అంటే స్కోప్ ఉంటుంది. ఓకే. హౌ కెన్ దిస్? నీ టాలెంట్, అది టాలెంట్ ఉంటే దే కెన్ సర్వైవ్. ఓకే. ఇప్పుడు అంటే ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి. అది ఎవరికి ఏ ఫీల్డ్ అయినా అది వర్తిస్తుంది. ఇది జాబ్ లాగా కాదు, సాలరీ వైజ్ కాదు. దే కెన్ హౌ కెన్ సార్ జాబ్ కూడా చేసుకోవచ్చు. అన్ని చాలా ఫీల్డ్లో సినిమాలో పోవచ్చు, మీడియాలో పోవచ్చు, పేపర్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పోవచ్చు, టీచింగ్ ఫీల్డ్లో పోవచ్చు, కాలేజీలో
నువ్వు దీన్ని మల్టీ డిజైన్ ఫుల్ లెంత్గా దిగాలంటే ఆ సబ్జెక్ట్గా నువ్వు నేర్చుకుని వెళ్ళొచ్చు. ఓకే. స్టూడెంట్ బ్యాచిలర్ కూడా నీకు జాబ్ చేయాలంటేనే అక్కడనే నీకు మెంటల్గా ఫిక్స్ కావాలి. ఓకే. ఓకే. ఎస్ఎస్ ఆర్టిస్ట్ కావాలంటే అది వేరే. నువ్వు జాబ్ అంటే అక్కడే నేర్చుకుంటే నువ్వు కంప్లీట్ కాగానే మళ్ళీ దాని కేటగిరీలో ఆ లైన్లోకి వెళ్ళాలి. అట్లా నేను ఫ్రీలాన్స్గా ఫుల్ లెంత్ ఆర్టిస్ట్ కావాలని కాబట్టి నేను ఇలానే ఉన్నా. చాలామంది ఫ్రెండ్స్ టీచింగ్లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, టెక్నికల్ ప్రింట్ మీద చాలామంది వాళ్ళ వెళ్ళిపోయి వర్క్ చేస్తున్నారు. ఆర్ట్స్ గురించి ఇంకెన్ని టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయో కొంచెం చెప్పండి మా పల్లవి టీవీ ప్రేక్షకులకి. ఆర్ట్ అనేది ఒక పర్టికల్ అనేది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు పెయింటింగ్, స్కల్ప్చర్ ఉంటుంది, ప్రింట్ మేకింగ్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ నువ్వు ఆర్ట్ ఎవ్రీథింగ్ ఏదన్నా నువ్వు చూడొచ్చు. ఇన్ఫినిటీ. నువ్వు దాన్ని ఏ ఫామ్ అన్నా తీసుకో. ఆర్ట్ దానికి ఒక కంటెంట్. ఓకే. అట్లా తీసుకునే కంటెంట్ని బట్టి హౌ కెన్ వీ ప్రొడ్యూస్. ఇప్పుడు పెయింటింగ్ క్యాన్వాస్ మీద వేయాలి, పేపర్ మీద వేయాలి, స్కల్ప్చర్ దీని మీద చేయాలి. ఇలా ఇప్పుడు లేదు. న్యూ మీడియా అంటే కొత్త మెటీరియల్ తీసుకొని వర్క్ చేస్తున్నాం. ఏదన్నా సరే ఆర్ట్ అనేది ఎవ్రీథింగ్ అన్నిట్లో ఉంటుంది. పరమాత్ముడు ఎట్లా ఉంటుందో ఆర్ట్ అనేది నువ్వు చూసే విధానం, దాన్ని ఆ ఫామ్ తీసుకునే విధానంలో ఉంటుంది. ఏ మెటీరియల్ చేసుకోవచ్చు. ఓకే. డైలీ లైఫ్లో మనం వాడుతున్న ఇవి కొన్ని రోజుల తర్వాత ఉండకపోవచ్చు మనకి. ఇది ఒక కదా, అది ఒక బ్రాండ్స్ ఉండకపోవచ్చు. ఏదన్నా మనకు ఈ ఇయర్ తర్వాత వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇలా ఓపెన్ చేసి వాల్ మొత్తం ఒక ఫామ్ తోటి డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇవన్నీ కలెక్షన్ చేస్తున్నారు చాలా. ఓకే. వావ్, నైస్. ఆర్ట్స్. ఓకే. సూపర్. లక్ష్మీ నరసింహ. ఓకే. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా మీరు ఎగ్జిబిట్ చేసేప్పుడు? రెడీ ఫర్ ఎగ్జిబిట్. గణపతి. నువ్వు ఆర్ట్స్ ఒక ఫామ్, అది ఒక సబ్జెక్ట్. నేను ఎన్ని రకాలుగా తీస్తాను అనేది నువ్వు కనబడదు. ఒక ఆర్ట్స్ అనేది నువ్వు ఇప్పుడు ఆర్ట్స్ గణపతి అయిపోయింది, లక్ష్మీ నరసింహ. ఓకే. వాళ్ళ భూదేవి. ఓకే, నైస్. ఓన్లీ ఇలాంటి కాన్సెప్ట్సే చేస్తారు మీరు? హ్యూమన్ పెయింటింగ్ అంటే ఇప్పుడు అది మహారాజా అవి. ఓకే. స్టైల్ ఒక సబ్జెక్ట్ వైజ్గా మనం వెళ్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర హర్ష ఉన్నాడుగా. హర్ష ఏంటంటే మనల్ని చూసి పెయింటింగ్ చేసేస్తాడు. అది పోర్ట్రేట్. యా. ఇది అమర్ చిత్రకథ స్టోరీ బుక్. సూపర్. ఒక పేజ్, ఇక్కడ ఇంకో పెయింటింగ్ ఉంటుంది, సేమ్ ఇదే మొత్తం ఉంటుంది. ఆ పెయింటింగ్లో ఫుల్ ఉంటుంది, కంప్లీట్. ఈ పేజ్ కంప్లీట్ ఉంటుంది. ఇది పేజ్. ఓకే. ఈ ప్యానెల్ వస్తుంది ఇక్కడ. ఈ ప్యానెల్ వాల్లో డిస్ప్లే హనుమాన్ ఉంటుంది కదా, ఈ మోటార్, ఇది మోటార్ ఉంటుంది, ఫ్లయింగ్ తిరుగుతూ ఉంటుంది. మీకు టెక్నికల్గా పెయింటింగ్, స్కల్ప్చర్, ఇన్స్టలేషన్ ఇదంతా వెళ్తుంది. ఓకే. ఫామ్ను ఈజీగా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తాను నేను. అమర్ చిత్రకథ వెళ్ళి అక్కడి నుండి మీకు ఇది ఈ ఫాము, ఇది మోటార్ నుండి అది ఫ్లయింగ్ కాన్సెప్ట్. ఓకే. ఇది మోటార్ నుండి వెళ్తుంది ఇట్లా. ఓకే. నువ్వు ఆటోమేటిక్ నువ్వు ఇన్వాల్వ్ అవుతావు ఓకే. అట్లా.